విజయవాడను గంజాయి రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఏసీపీ దామోదర్ తెలిపారు. విజయవాడలోని సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామంటున్న ఏసీపీ దామోదర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ గంజాయి సేవించే వారిని వివరాలు సేకరించి వారిని ఎప్పుడు నిత్యం కూడా తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నాం. ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది, ఎటువంటి పరివర్తన తేబోతున్నారు? మనకి విజయవాడ సిటీలో మన సెంట్రల్ డివిజన్లో మాకు మాచవరం, గురదల, పడమట పోలీస్ స్టేషన్ ఉన్నాయి. మా ఏరియాలో బ్యాడ్ యాడ్స్ అంటే ఈ రౌడీస్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లు కానివ్వండి, క్రైమ్ దొంగతనంలో చేసే సస్పెక్ట్లు కానివ్వండి, ఇంకా మన టీజర్స్ కానివ్వండి, లేదా అన్సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ప్రతి వారం వీళ్ళని పిలిపించేసి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది వెరిఫై చేసుకొని వాళ్ళు ఏమైనా గొడవల్లో ఈ వీక్లో లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ నుంచి ఏమైనా గొడవలకి వెళ్ళారా లేదా, ఏంటి ఏమైనా కేసులు ఉన్నారా లేదా వెరిఫై చేసుకుని వాళ్ళు మంచి ప్రవర్తన ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మార్పు తేయడం కోసం సిపి గారు ఈ రకమైన సిస్టాన్ని డెవలప్ చేశారు. అల్లరి చిల్లర చేస్తూ చిన్న చిన్న బ్రాండ్ షాపుల దగ్గర అక్కడెక్కడ గొడవలు చేస్తూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మనం ఇట్లాంటివి ఈ డ్రగ్ టెస్ట్ చేయడంతో చాలామంది పారిపోతున్నారు. కొంతమంది డ్రగ్ చేసిన తాగిన వాళ్ళు మనకి పాజిటివ్ వచ్చింది చాలామంది ఉన్నారు. అట్లా అదేవిధంగా కొంతమంది మనం పేర్లు తెలిసిన వాళ్ళు మనం పంపిస్తే ఇంటి దగ్గర లేకుండా పారిపోవడం జరిగింది. కొంతమంది చాలామంది పారిపోయి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మనకి డ్రగ్ నుంచి అసలు ఎంతమంది మన ఏరియాలో డ్రగ్ తీసుకుంటున్నారు, దాన్ని ఏ రకంగా చేస్తే ఇది ఎరాడికేట్ అయింది. పూర్తిగా ఒక 15 రోజులు టైం పెట్టారు సిపి గారు. ఈ 15 రోజుల్లో ఎవరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళు నీ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నేను డ్రగ్ టెస్ట్ చేశావు, ఇంకా ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారు, ఎంతమంది పారిపోయారు అనేది క్లియర్గా ఏ రోజుకి ఆ రోజు సారు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. టోటల్గా మన ఏరియాలో మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం టోటల్గా చెక్ చేస్తే ఎంతమంది ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు పట్టుబడుతున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు చెకింగ్ చేస్తున్నారు. వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ మూలాలు ఏ విధంగా కొనుగోలు చేయగలుగుతున్నారు, వీటి మీద ఏ అంశాల మీద దృష్టి పెట్టారు, వాళ్ళని ఎలా పట్టుకోగలరు? దీనికి కూడా మెయిన్గా ఏంటంటే దీంట్లో ఒక సిస్టమ్, ఒక చెట్టు ఉంటే చెట్టుకి ఏర్లు, కొమ్మలు, కాండాలు, ఆకులు ఇట్లా ఎలా వ్యాప్తి చెందిద్దో, చెట్టు ఎట్లా పెరిగిద్దో అదేవిధంగా కూడా దీనికి ప్రొడక్షన్ ఎక్కడ పంట పండిస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు డ్రగ్ని సప్లై చేస్తున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, మల్టీ సిస్టమ్ ఉంటుంది కదా. ఆ రకంగా కూడా ఒక్కొక్క కనెక్టివిటీని ఒకరిని పట్టుకుంటే వాడికి సంబంధించిన 5 10 మంది 6 3 అసలు లేరా, ఈడే ఎండా, వీళ్ళకి అసలు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, అసలు ఈడేం చేస్తాడు, ఈ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారా, ఎక్కడి నుంచి తెస్తున్నారు, అది కూడా అంతా పిన్ టు పిన్ తీస్తున్నారండి. కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీళ్ళంతా కూడా ఎవరైతే గంజాయి తాగే వాళ్ళు ఎవరున్నారో, పారిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంతా కూడా వచ్చేసి చెక్ చేయించుకొని దాని జోలికి వెళ్లకుండా ఏ రకంగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసుకొని రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది చూస్తున్నాం, గంజాయి వల్ల చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం విజయవాడ సిపి ఆదేశాలతో ప్రత్యేకంగా ఈరోజు ఇలా ప్రత్యేక కౌన్సిలింగ్లు నిర్వహించడంతో పాటు వాళ్ళు మా పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఇలాగే టెస్టులు చేస్తూ ఎవరైతే ఈ గంజాయి సేవిస్తున్నారో వారికి ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై కూడా ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తూ పూర్తిగా గంజాయి రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.